ఇవాళ మూసీ నది పునరుజ్జీవంపై బీజేపీ చర్చాగోష్ఠి జరపనుంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర అధ్యక్షతన చర్చాగోష్ఠి జరగనుంది. ఈ చర్చాగోష్ఠికి మహారాష్ట్ర ప్రభుత్వ నీటి సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరు కానున్నారు. పర్యావరణం, మౌలిక సదుపాయాలు, సామాజిక అంశాలను సమగ్రంగా పరిశీలిస్తూ మూసీ పునరుజ్జీవంపై చర్చాగోష్ఠిని నిర్వహించనున్నారు. అలాగే అంతర్జాతీయ ఉదాహరణలు, స్థానిక పరిస్థితులను ఆధారంగా తీసుకుని ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలు, వాస్తవ అవసరాల మధ్య ఉన్న అంతరాలపై చర్చించనున్నారు. ఇవాళ మూసీ నది పునరుజ్జీవంపై బీజేపీ చర్చాగోష్ఠి నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర అధ్యక్షతన చర్చా కార్యక్రమం జరగనుంది. మహారాష్ట్ర ప్రభుత్వ నీటి సలహాదారు వెదిరే శ్రీరామ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పర్యావరణం, మౌలిక సదుపాయాలు, సామాజిక అంశాలను సమగ్రంగా పరిశీలిస్తూ ఈ కార్యక్రమంలో చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ రవి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ నదికి సంబంధించినటువంటి కేంద్రీకరణ, అదేవిధంగా పునర్జీవనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా నిర్మించి కూడా భారతీయ జనతా పార్టీ మూసీకి ఇరువైపులో ఉన్నటువంటి నివాసితులకు సంబంధించినటువంటి అంశంలో వారికి అన్యాయం చేయకుండా, ముఖ్యంగా వారికి న్యాయం చేసిన తర్వాత ప్రధానంగా ఈ మూసీ కేంద్రీకరణ చేపట్టాలంటూ కూడా ముందు నుంచి కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంట్లో భాగంగా మరొకవైపు గాంధీ సరోవర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీజేపీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దాదాపు అభివృద్ధి పార్టీతో పాటు ఇక్కడ కాలనీ వాసులన్నింటినీ కూడా ఖాళీ చేస్తున్నటువంటి తరుణంలో వారంతా కూడా ఎదుగుతున్న నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో వారికి అండగా కూడా బీజేపీ పార్టీ పెద్ద కార్యక్రమాలు చేసింది. ప్రస్తుతం దానిలో భాగంగా మూసీ పునర్జీవనకు సంబంధించినటువంటి అంశంలో మరి కాసేపట్లో ఒక ప్రైవేట్ హోటల్లో చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు అధ్యక్షతన జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర నీటి సలహాదారుగా ఉన్నటువంటి వెదిరే శ్రీరామ్ హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఈ చర్చాగోష్ఠిలో ప్రధానంగా మూసీ నదికి మన అందరికీ, ముఖ్యంగా దాని వెంట ఉన్నటువంటి ప్రజలు జీవించేటటువంటి వారికి సంబంధించి వారి జీవనాధారానికి సంబంధించినటువంటి అంశంతో పాటు పర్యావరణం, అదేవిధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చర్చాగోష్ఠిలో ప్రధానంగా చర్చించబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ మూసీ నదికి సంబంధించినటువంటి అంశంలో దేశవ్యాప్తంగా నదిలో అంతా ఉన్నటువంటి కేంద్రీకరణ విధి సందర్భంగా జరిగినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.